రాయడానికి మొదలు పెట్టినప్పుడు వాల్మీకి నారదుని అడుగుతాడు, 16 గుణాలు వాడు ఉన్నవాడు, ఇప్పుడు బతికి ఉన్నవాడు, ఇప్పుడు జీవించి ఉన్నాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ 16 గుణాలు ఏంటనేవి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చెప్పుకుందాము. మొదటి వారం ఇప్పుడు మనం అందులో ఒక గుణం ఏంటంటే పూర్వభూషణుడు. ఇది కనుక మనం అప్లై చేసుకుంటే చాలా వరకు గొడవలు రావండి. అది భార్య భర్తలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పూర్వభూషణుడు అంటే ఏంటంటే ఎవరైనా కనపడితే వాళ్ళు మాట్లాడే వరకు మనం ఆగక్కర్లేదు. రాముడు చేసేది అదే. ఎవరు కనపడ్డా, ఆఖరికి రావణాసుడు కనపడ్డా కూడా బాగున్నావా ముందే పూర్వభూషణుడు. అది అప్లై చేసుకుంటే చాలా చాలా గొడవలు అనేది తప్పిపోతాయండి. ఒక్కొక్కటి అంటే కొన్ని చాలా కష్టమైనది. 16 గుణాలలో కొన్ని మనం అప్లై చేసుకోలేము, చాలా ఉన్నాయి. ఒక్కొక్క వారం తీసుకుందాం. పూర్వభూషణుడు నేను నెక్స్ట్ వీక్ అడుగుతాను ఎంతమంది అప్లై చేశారు. ఇది పెద్ద కష్టమేం కాదు కదా, నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను. అవతల పాకిస్తాన్ వచ్చినా ముందు నేనే మాట్లాడతాను, దానివల్ల వాళ్ళు పోయేదేం లేదు. సో పూర్వభూషణుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వీక్ అడుగుతా. ఇది అప్లై చేస్తున్నాను మెల్లిమెల్లిగా. ఒక్కొక్క గుణాన్ని తర్వాత చెప్పుకుందాం. జై శ్రీరామ్.